జనానికి చెల్లుబడిందా అన్న రీతిలో ఇక్కడ ఉరుకులేస్తున్న ఉత్సాహంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్ధకంకణులైన చిత్తూరు ప్రజలందరికీ, పురవాసులకు, అలాగే రూరల్ మరి ముడిపాల నుంచి తరలి వచ్చిన అశేష ఈ జన సముద్రానికి, ఈ జన సందోహానికి, ఈ యొక్క రణగుణ ధ్వనికి, అలాగే హారతలిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి నీరాజనాలు అర్పిస్తున్న తెలుగింటి ఆడపడుచులకు, యువతరానికి ప్రతినిధులు, యువతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువతరానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎవడైనా దిగు బాబు, అలాగే జనసేన కార్యకర్తలకు, నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడ ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తబల్లీలకు, అలాగే ముస్లిం సోదరిమణులకు, ఇమాంలకు, మౌజన్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ చూసినా శుభమయం. ఏమిటో అంటే రుణానుబంధన రూపేణ, అంటే భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి మీద ఉన్న పోయిన జన్మలో అనుబంధంతో, పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని పొందగలుగుతాం ఆ వాసనతో. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది జనం యొక్క అభిమానాన్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ విడదీయలేని అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో కదా నాకు అనిపిస్తుంది. మరి పసుపు అంటే శుభానికి సూచకం, అలాగే పసుపు అంటే ఒక ఆనంద వేడుకకు ఆహ్వాన గీతం, అలాగే పసుపు అంటే మంచి ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం, మన పసుపు అభివృద్ధికి ఒక నిర్వచనం, మన పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం, అలాగే మన పసుపు అభివృద్ధికి ఎగరేసిన కేతనం, అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం, అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. మరి ఆనాడు రామారావు గారికి మనకి ఇచ్చేడిన ఒక ఆస్తి వ్యవస్థ మన తెలుగుదేశం పార్టీ. రాజకీయ పార్టీ అనే దానికంటే కూడా ఇది మనందరినీ ఒక వసుదైక కుటుంబంగా, ఒక ఉమ్మడి కుటుంబంగా కలిపిన వ్యవస్థ మన తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు రామారావు గారు చలచిత్ర రంగంలో తిరుగులేని, మగటం లేని మహారాజుగా వెలుగుతూనే మరి ఆనాడు ఆయన ఈ యొక్క చలచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి, అలాగే ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, మరి అంతవరకు ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి బదులు పెట్టి, సానబెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఉడక ముందే రాజకీయ అవగాహన, చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, అంతే అలాగే ఎంతో ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా వాటిల్లో ప్రవేశపెట్టి అమలు చేస్తేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు. అటువంటి ఎన్టీ రామారావు గారు మరి అదే ఒక పెద్దబడి ఆ బాధ తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అన్న ఆయనే,
అలాగే తనకు అండగా నిలిచిన మహిళలకు, ఆడపడుచులకు ఆర్థిక బలం ఇచ్చిన అన్న కూడా ఆయనే. అందుకే ఆయన అందరి గుండెల్లో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారికి మాత్రమే కాదు, ఎన్నటి నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు, ఈ అంటే తార మండలంలోని ధృవతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణతాముడు. అందుకే ఆయన మీ అందరి గుండెల్లో, మనందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఆరాజుడయ్యాడు. ఇప్పుడు ఆనాడు మన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నెన్నో, వాటిలన్నింటి గురించి మీకు బాగా తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, ఆయన మానసిక పుత్రిక అయిన తెలుగుదేశం పార్టీని అంతే క్రమశిక్షణతో ఆయన ముందుకు తీసుకెళ్ళడం, పార్టీని మరి తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మంది కార్యకర్తలు ప్రపంచంలో ఇంకే పార్టీకి లేరు లేరు లేరు. మరి కష్టకాలంలో కూడా జెండాను మోస్తూ ఇప్పుడే వస్తున్నప్పుడు పిల్లలు చిట్టు చిట్టు తమ్ముళ్ళు జెండాలతో వాళ్ళు స్వాగతం పలుకుతూ, అలాగే ఆడవాళ్ళు మంగళహారతి నీరాజనలు ఇస్తూ, అలాగే మన కార్యకర్తలంతా కూడా అడుగులు అడుగేసుకుంటూ ఉరుకులు వేస్తూ, మిమ్మల్ని చూస్తే ముందు నాకు ఆవేశం వచ్చింది. మీ ఆవేశం అంటే ఒక ఆనంద బాష్పాలు రాలాయి. ఇవాళ మీలో చూస్తున్న ఈ చైతన్యం కావాలి. ఇప్పుడు మరీ మళ్ళొకసారి రావాలి చైతన్యం మనలో, మన ఆత్మాభిమానానికి, మన ఆత్మగౌరవానికి, మన సంక్షేమం కోసం, మన సంరక్షణ కోసం, మన అభివృద్ధి కోసం మనమంతా కూడా తిరిగి కుల మత భేదాలకు అతీతంగా అందరు కూడా ఒకటై మనమంతా కూడా ఈ యొక్క రాక్షస పాలన, ఈ యొక్క చీకటి పాలన ఏదైతే ఉందో, ఈ అరాచక పాలన ఏదైతే ఉందో, ఈ యొక్క రాజయుగం పాలన అయితే ఏదైతే ఉందో దానికి మనమంతా ఉద్యమించి ఇలాగే బచ్చుదైక కుటుంబంగా सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं इसके ये गुल सिता हमारा। मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों के निगहबान, और गंगा मेरी पवित्र कद्दा की सौगंध। तारे के इंतजार से मैं अरुंधे और उजालों को साथी हूँ, और मेरे खाक पे संगे बनबनाने में चादरों में लिपटी हुई अमानतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी, और मेरे चाले वालों ने उन्हें घाट फेंका। అలా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి లేదు, కులం లేదు అని అందరం కూడా ఈ యొక్క ఏదైతే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసం తొలగించడం కోసం, అదకి సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అండగా ఉంటూ రేపు ఈ యొక్క ఎన్నికల రణ భేరీని ఇక్కడ ఈనాడు రోగించి, అందుకన్నా రణ గుణ ధ్వని అని దీన్ని ఇలాగే కొనసాగించాలి రేపు ఎన్నికల వరకు. నా కార్యాచరణం, నా సుఖం, నా నిద్ర. ఇక రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు. మీరు కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆనాడు రామారావు గారు సమాజమే దేవాలయ, ప్రజల దేవుళ్ళు, అందులో అర్చకుణ్ణి అని తెలుగుదేశం పార్టీని స్థాపించి మీ ముందుకు రావడం జరిగింది. ఆనాడు మరి ఆయన నటించిన పాత్రలు మరి ప్రపంచంలో ఎవ్వరికి అనితర సాధ్యం. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం అనితర సాధ్యం. అంతవరకు సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను, ఏదైతే ఈ అంటరానితనాన్ని అన్నింటినీ తొలగించి ఆయన ఆనాడు వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరు కూడా చేయి తెరిచి తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన అభినవ అంబేద్కర్ ఎన్టీఆర్ ఆనాడు మరి ఎన్నో విప్లవాత్మకమైన, సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టారు. మహిళలకు ఆస్తిలో సమానంగా ఇచ్చారు, కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. అలాగే రైతులకు భూమి శిస్తు రద్దు చేశారు, రైతులకు 50 రూపాయలకు 1 యూనిట్ హౌస్ పవర్ కరెంట్ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికులకి ఉపాధి కల్పించారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన గూడు గుడ్డ, అందులో గుడ్డలో మరి అందరు కూడా ఒక చీర, తోవతి, చేనేత
చీర తోవతిచ్చి మరి నేత కార్మికులకు అందరూ కూడా ఆయన ఉపాధి కల్పించారు. అలాగే మండలాలను ఏర్పాటు చేశారు, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. అలాగే గ్రామీణ యొక్క పథకం, గ్రామీణ క్రాంతి పథకం తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు అందరికీ కల్పించాలి. సీసీ రోడ్లు అయితే నిర్మించాలి, అలాగే డ్రైన్లు నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఆ నాయుడు అలాగే రైతు బజారు పెట్టారు. రైతులకు ఈ దళారీ మధ్యలో ఉన్న దళారీలను వ్యవస్థను నిర్మూలించి వాళ్ళ పంటకు తగ్గ రేటు వాళ్ళకి దక్కాలని ఆనాడు ఆయన రైతు బజార్లు కానీ లేకపోతే ఇక మహిళలకు ముఖ్యంగా వాళ్ళు డ్వాక్రా గ్రూపులు ఇస్తేనేమి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు డ్వాక్రా గ్రూపులు పెట్టి ఈ యొక్క దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పొదు విప్లవాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే రామారావు గారు విద్యకు కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి మరి అందరూ కూడా ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి లేకపోతే ఈ కేంద్ర విద్యాలయాలు అయితేనేమి అదే సంక్షేమ హాస్టల్స్ అయితేమి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన మహానుభావులు వీళ్ళంతా. అలాగే మరి యొక్క మండలాల వ్యవస్థ ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. అలాగే ఈ సహకార సంఘాల ద్వారా సింగిల్ విండో సిస్టమ్ పెట్టి రైతులందరూ కూడా కావాల్సిన అవసరాలు ఒకే చోట లభ్యమయ్యేటట్టు ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అలాగే ఆనాడు మరి మహిళలకి 9% రిజర్వేషన్ అయితేనేమి, బీసీలకు 20% రిజర్వేషన్ అయితేనేమి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ మండల్ ఎస్సీ ఈ యొక్క సర్కారీ కమిషన్ పెట్టి మరి వాళ్ళ సిఫార్సులన్నీ కూడా అమలు చేశారు నందమూరి తారక రామారావు గారు. కేవలం మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశానికే వెన్నెముక రైతు అని ఆనాడు ఎన్డీఏ చైర్మన్ గా ఉంటూ ఆయన అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆనాడు జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనతా దళ్ అప్పుడు విపి సింగ్ అని ప్రధానమంత్రిని చేసి ఇక్కడ ఓటమి పాలైన అక్కడ ఎన్డీఏ చైర్మన్ గా ఉంటూ మొత్తం ఆయన దేశంలోనే 11,000 లక్షల కోట్ల మందికి ఆయన రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ జోగిని, దేవదాసి ఏవైతే సమాజంలో ఉన్నాయో వాటిలన్నిటి కూడా రద్దు చేశారు. ఇలా చెప్పుకుంటూ కొల్లలు కోకొల్లలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన అలాగే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ అయితే విందో అందరి సుజల స్రవంతి, అందరినీ సుజల స్రవంతి, అలాగే తెలుగు గంగ, అలాగే గాలి నొగరైతే ఏమైతే ఉందో ఇవన్నీ కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారి మానసిక పుత్రికలు. ఆనాడు తెలుగు గారు పూర్తి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తవ్వకాలు చేశారు, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ అవిభక్త రాష్ట్రం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే నాన్నగారి కళ ఉందో ఆ కళను సాకారం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోనే ఎక్కడ కలి విని ఎరుగని రీతిలో ఈ పట్టిసీమ ఏదైతే జీవనదులు ఉన్నాయో గోదావరి కృష్ణా నదులను కలిపి సముద్రంలో వృధాగా కలిసిపోతున్న 3,000 టీఎంసీ నీళ్లను మళ్లించి శ్రీశైలం నుంచి మన రాయలసీమ జిల్లాలకి అంటే కర్నూలు, కడప, అనంతపూరు, ఇటు చిత్తూరు జిల్లాలకి సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే ఆయన చదువు కూడా అందరికీ అందాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కిలోమీటర్కి ఒక ఉన్నత పాఠశాల, అలాగే 3 కిలోమీటర్కి అలాగే చదువులో కూడా అందరికీ అందాలి అన్న ఉద్దేశంతో ఆనాడికి ఆయన ఒక కిలోమీటర్కి ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల, అలాగే 3 కిలోమీటర్లకి ఒక ఉన్నత పాఠశాల, అలాగే 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన విద్యాదాత మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ పెంచడం, అలాగే బీసీలకి 50% చేయడం రాజకీయాల్లో, అలాగే స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకి మరి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళకు ఉద్యోగాల్లో విద్యల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పిస్తూ అలాగే బస్ కండక్టర్గా కూడా నియామకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు. అలాగే కర్ఫ్యూ
సిటీ హైదరాబాద్ ని వ్యాక్సిన్ కోవిడ్ కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు ఆయన. అలానే ఆనాడు రామారావు గారు కూడా ఈ యొక్క మతకాలాన్ని ఉక్కుపాతంతో తొక్కారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైతే ఒక ప్రజల్లో ఒక ఆలోచన మనం రేకెత్తగలుగుతామో, ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకురాగలుగుతామో, వాళ్ళలో కూడా ఒక పైకి తమ వంతు కృషితో ప్రభుత్వ సహకారంతో పైకి రాగలుగుతాం. అలాగే సంఘానికి కూడా ఉపయోగపడగలుగుతాం మన సమాజానికి అన్న ఉద్దేశంతో ఆనాడు ఈ గ్రామాల్లో కూడా ఈ జన్మభూమి అయితేనేమి, నీరు మీరు అయితేనేమి, క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, ఈ యొక్క వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చెరువు సంఘాలు అయితేనేమి, కాలువల్లో ఈ యొక్క పూడికలు తీయటం ఏంటేమి, అభివృద్ధి చేయడం ఏంటేనేమి, మనమంతు బాధ్యతగా జననీ జన్మభూమి స్వర్గా తప్పికరియాల్సి అన్న దాన్ని సార్థకం చేసిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టారు. మరి వాళ్ళు చూస్తున్నాం మనం మన సమాజం ఎలా తయారైందో. ఈ యొక్క ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో ఆనాడు అధికారంలోకి వచ్చి ఆ ఒక్క ఛాన్స్ ఏంటి, కోడి కత్తి గొడ్డలి అలాగే మొన్న గులకరాయి, సిద్ధం అంటాడు. దేనికి సిద్ధమో అర్థం కాదు. మరి 1600 ప్రజాధనాన్ని రాష్ట్రమంతా కూడా హోర్డింగ్స్ పెట్టించాడు సిద్ధమని. దేనికి సిద్ధమని అడగండి. మీ తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేశావు, అలాగే మీ బాబాయిని హత్య చేసిన నిందితుల్ని కాపాడుతూ మరి మీ చెల్లికి మోసం చేశావు. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మమలికి యువతకు ఇప్పుడు ఈ కొకైన్ ఏదైతే గంజాయి ఏదైతే ఈ డ్రగ్స్ అలవాటు చేసి మోసం చేశావో వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం మన ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ వచ్చిన వారం రోజులు రద్దు చేస్తానని చెప్పి వాళ్ళకి నువ్వు మోసం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే రాజధాని లేని రాష్ట్రంగా మన 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులు వాళ్ళ చేస్తున్న ఉద్యమాలకైతేనేమి వాటికి అడ్డుకట్టలేస్తూ చట్టబద్ధంగా వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ మరి ఒక పైశాచిక ఆనందం పొందుతున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మరి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. అలాగే కుటుంబం రైలు కింద పడి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఒక అబ్బాయి తన అక్కని వేధిస్తున్నారని అడిగితే దానికి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సిద్ధమా? లేకపోతే ఏదైతే ఈ రైతులు ఈ యొక్క వ్యవసాయ శాఖను రద్దు చేసి ఇవాళ దేశంలోనే రైతులు అప్పుల్లో ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో పెట్టిన ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఇవాళ ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. మన విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. అలాగే మన ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే మన ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను పెంచేశాడు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? లేకపోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన మరి కాంట్రాక్టర్లకి డబ్బులు తిరిగి బిల్లులు చెల్లించడానికి సిద్ధమా? అక్రమాలకి, మాయలకి, మోసాలకి సిద్ధమా? అక్రమాలకి, అన్యాయాలకి సిద్ధమా? మరి ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకి దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని పారిస్తూ మనం లక్షల కోట్ల రూపాయలు దండుగా దొబ్బుతున్నాడు. మరి అలాగే ఈ ప్రభుత్వం తయారు చేసిన ఈ యొక్క ఏదైతే కల్తీ మద్యం ఉందో దాన్ని తాగి మరి ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలి బొట్లు తెగిపడ్డాయి. మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధమే.
మన రాష్ట్రాన్ని పూర్తిగా గోతులో పూర్తి చేశాడు ఈ జగన్. పూర్తిగా 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిన అతని ఈ పరిపాలనకు చరమగీతం పాడి సమరసింహ శంకరరావుని పూరించి ఉరుకులెత్తున ఉత్సాహంతో ఓటని ఆయుధంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని పడగొడటానికి మేము సంసిద్ధమే. మరి కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచిపోయి ఇష్టొచ్చినట్టు ప్రజల మీద అధికారం చలాయిస్తూ ఓకే ఇక కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా పరిపాలన సాగిస్తున్నా మరి అతని యొక్క పరిపాలన విధానాన్ని అంతం చేయడానికి మనమంతా కలిసికట్టుగా ఒక నిష్ఠాను దీక్షతో మనందరం కూడా తిప్పి కొట్టి అతన్ని మట్టిలో కలిపేసి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మనమంతా కూడా ప్రతి నరం ప్రతి అణువు ప్రతి రక్తపు పొట్టు కూడా అతని అపజయాన్ని అంగీకరించి అతన్ని చీకుట్టేలా చేసి అతన్ని మట్టిలో కలిపేసి పట్టి ఓటు అనే పోటు ఎంత రుచిగా ఉంటుందో అతన్ని చూపించాలి రేపు ఎన్నికల్లో. మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఏవో వాగ్దానాలు చేశాడు, ఏదో ఒకటి నెరవేర్చలేదు. ఎస్టీ సబ్ప్లాన్ రద్దు చేశాడు. ఆనాడు ఎస్టీలకి మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం 25 పథకాలు ప్రవేశపెడితే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ బంగారు భవిత కోసం ఆ 25 పథకాలను రద్దు చేశాడు. వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఎస్టీలకి దళితులకి ఏమి అధికారంలోకి రాగానే వాళ్ళ సంరక్షణ పక్కకు నెట్టి వాళ్ళ చిత్రహింసపాలు చేసిన సంఘటనలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆనాడు మరి ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని మానసిక క్షోభ పెట్టి అతని మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ ఆయన మీద లేనిపోని కేసులేసి మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఈ యొక్క ఎవరైతే అతని పరిపాలనా విధానాన్ని వ్యతిరేకిస్తారో పేద దళితులకు శిరోమండలం చేయించాడు. అలాగే ఈ యొక్క ఏదైతే రాజధాని మీద ఉద్యమించిన నాయకుల మీద ఈ ఎస్టీ కేసులు పెట్టాడు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అందరికీ తరతమ భేదం లేకుండా అందరూ కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఈ పేద దళితులు ఉన్నారో వాళ్ళకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి వాళ్ళకి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించింది మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అలాగే మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎస్సీ ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్లకు 1 కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది. ఈనాడు ఈ అంబేద్కర్ గారిని కూడా అవమానం చేసి ఇవాళ ఏదైతే అంబేద్కర్ విదేశీ నిధి ఉందో దాని పేరు మార్చేసి జగన్ విదేశీ నిధి అని పేరు పెట్టుకున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏదైతే ఈ యొక్క ఎస్టీ సబ్ప్లాన్ ఉందో దాన్ని పునరావృతం చేస్తాము. అలాగే రుణాలు ఇస్తాము ఎస్సీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. అలాగే వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇస్తాము. ప్రతి పేద రైతు కూడా 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాము. అలాగే అందరూ కూడా ఎవరైతే సివిల్ సర్వీసెస్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఉచిత శిక్షణ ఇస్తాము అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. ఇన్ని చేసే మైనారిటీస్ మరి ప్రేమకు త్యాగానికి ప్రతీకలు మన ముస్లిం సోదరీమణులను వారి భక్తి భావన అలాగే వారి ఒక క్రమశిక్షణ మనందరికీ ఆదర్శప్రాయం. ఆనాడు ముస్లింల యొక్క ఉద్ధరణ కోసం మరి ఎన్నో పథకాలు, వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ కాదని మరి ఆనాడే మన దేశంలో మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని స్థాపించాం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఉర్దూ భాషని ఆనాడు అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి వాళ్ళని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకోవడం కోసమని 2వ అధికార భాషగా దాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. అలాగే హజ్ పౌరులు కట్టించారు.
అక్కడ హైదరాబాద్ నాంపల్లిలో కడపలో 25 కోట్ల టచ్ భవన్ కట్టించారు. రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ యొక్క ఏదైతే సబ్సిడీ కూడిన రుణాలు ఉన్నాయో వాటిని మళ్ళీ కొనసాగిస్తాం. అలాగే ఈ యొక్క మైనారిటీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉర్దూ స్కూల్ ఇవన్నీ కూడా పునరావృతం చేస్తాము. అలాగే దుల్హన్ సుమారుగా ఒక 38,500,000 మందికి మనం ఈ యొక్క బేషరతుగా ఈ దుల్హన్ సహకారం అందించడం జరిగింది, ఆర్థిక సహకారం. అలాగే ఈ యొక్క వైట్ కార్డ్ హోల్డర్స్ ఎవరున్నారో 11 లక్షల మంది మైనారిటీస్కి వాళ్ళకి ఈ యొక్క రంజాన్ తోఫా ఇమాంలకు మౌజన్లకు 5,000 రూపాయలు 3,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చేది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే కూడా అందరూ కూడా తగిన రీతిలో వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ప్రాతినిధ్యం ఇస్తాము. అలాగే ఏదైతే 4% ఏదైతే రిజర్వేషన్తో విద్యల్లో ఉద్యోగాల్లో వాట్లను అందుకే ఇవాళ 3 పార్టీలు కలిశాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకుని చట్టబద్ధం చేస్తాము. దాన్ని నేను మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇలాగా ఒక్కళ్ళు కాదు అందరు కూడా మనమేమో రాయలసీమ చేస్తే వీళ్ళేమో రాయలసీమను రక్తపు మరకలుగా చేశారు. మనం రాయలసీమలో ఉన్న పగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేస్తే వీళ్ళేమో కత్తులు మనల మీద రక్తం చిందిస్తున్నారు. మనమేమో ఈ రాయలసీమ కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి బీడుబారిన భూములను ఈ యొక్క రాయలసీమ బీటలు బారిన ఈ రాయలసీమ బీడు భూములను మనం సస్యశామనం చేస్తే వీళ్ళు ముఠాకక్షలను ప్రోత్సహించి పెంచి పోషించి ఇవాళ అవే కాలువల్లో రక్తపు వరదలను ప్రవహింపజేస్తున్నారు. మనమేమో ఇక్కడ రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే కియా లాంటి సంస్థలు తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొచ్చాం మనం. మరి వాటిలన్నింటినీ నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసేసింది ఈ వైకాపా ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్థానికంగా చూస్తే మరి చిత్తూరు జిల్లాలో బ్రహ్మాండంగా మనం ఈ శ్రీ సిటీని డెవలప్ చేసి సెస్ కింద బ్రహ్మాండమైన పరిశ్రమలు ఇసుసి కార్ కంపెనీ అయితేనేమి, లేకపోతే డోకో ఈ కార్పొరేషన్ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కరోనా యూనివర్సిటీ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క హీరో కార్ల సంస్థ అయితేనేమి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో యువతకు ఉద్యోగ కల్పన కల్పించాలన్న ఉద్దేశంతో ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ యొక్క చిత్తూరు ప్రాంతాన్ని. మరి ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మరి ఇక్కడేమో భూ కబ్జా, ఇసుక మాఫియా, లేకపోతే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే అతనికి ఈనాడు వైకాపా సీట్ ఇచ్చింది. ఇక్కడ అతని మీద పీలేరు, అలాగే పాకాల, మరి ఇక్కడ చిత్తూరు, మరి ఇక్కడ అన్ని ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతని మీద ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. మొత్తం అతని మీద 14 సివిల్ కేసులు ఉన్నాయి అతని మీద. ఈరోజు అతనికి సీట్ ఇస్తున్నాను. లిక్కరు అన్నింటిలో విచ్చలవిడిగా. అలాగే ఇవాళ మనం ఈ ప్రాంతాన్ని పాడి రైతులు ఇవాళ మన చిత్తూరు డైరీ ఉంది, అలాంటి చిత్తూరు డైరీని మరి వాళ్ళ అమూల్ డైరీకి కట్టబెట్టి కమిషన్లు దొబ్బుతున్నారు, డబ్బులు దొంగుతున్నారు దగ్గర. అలాగే ఏదైతే చక్కెర ఫ్యాక్టరీ ఉందో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించాలి. ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు రేపు వాళ్ళు కావాల్సింది ఏంటి, మనకు అప్పులు ఎంత ఉంది, వీడు చేసిన అప్పులు ఎంత, 12 లక్షల కోట్ల రూపాయలు. మరి అతను ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు ఎవడబ్బా సొమ్ము. ఆంఫట్ మీ ప్రతి ఒక్కరి మీద 10 లక్షల రూపాయలు అప్పుంది మీ మీద, గుర్తుపెట్టుకోండి. మీరు తీర్చాలి రేపు, అతను కాదు.
అతనికే ఉంది. ఇప్పటికే మొత్తం 45,000 కోట్ల రూపాయలు కేసులున్నాయి అతని మీద. నిందితుడు అతను. మరి రేపు మన మీద పన్నుల భారం మోపి ధరలు పెంచేసి మళ్ళీ తీర్చుకోక కట్టుబట్టలతో ఎలాగైతే మనం ఆనాడు వచ్చి మన రాష్ట్రాన్ని స్థాపించుకుని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ని పూడ్చారో, ఎలాగైతే మన తరసరి ఆదాయాన్ని పక్క రాష్ట్రాలకు ధీటుగా వాళ్ళని మించి స్థాయికి తీసుకెళ్లారో, తిరిగి కట్టుబట్టలతో మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితుల ముందు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. వీడు మామూలుడు కాదు, ఇతను సైకో. అంతే, సైకో పోవాలి, సైకిల్ రావాలి. అదే లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, ముఖ్య కంత్రి, మా మూర్ఖుడు, అలాగే మూతి ముదనష్టకుడు, అలాగే దేశానికి పర్యటన జాతకుడు, మన రాష్ట్రానికి రావణ పాలకుడు, అలాగే జన ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇలా మనల్ని అన్ని రకాలుగా మీరు తెలుసుకోవాల్సింది మీ ఒకటే, రేపు మీకు మరి అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేక మీకు సంక్షేమం కావాలా, లేక విధ్వంసం కావాలా, లేక మీకు సమర్థమైన పాలన కావాలా, లేకపోతే ఈ రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా, రాజయుగం కావాలా అని తేల్చుకోవాల్సిన ఓటర్లు మీరు. రేపు అందరూ మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. రేపు ఈ యొక్క ఎన్నికల రిజల్ట్స్ కోసం ఏం చేయబోతున్నారని. మరి మనం ఎన్టీ రామారావు అన్నాడు, ఆయన ఒక చైతన్యం తీసుకొచ్చి, అవగాహన తీసుకొచ్చి, అసలు రాజకీయాలకి దూరంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి, అలాగే చిన్న పిల్లల నుంచి వాళ్ళలో ఒక చైతన్యాన్ని రగిల్చిన మహానుభావుడు. ఇవాళ అవే రోజులు మనం మళ్ళీ నెమరేసుకోవాల్సిన, తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇదే స్ఫూర్తితో ఏదైతే ఇక్కడ ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారో కనిపిస్తుంది. మీలో ఒక చైతన్యం కనిపిస్తుంది, మీలో ఒక అవగాహన. బుద్ధి చెప్పాలి, తరిమి కొట్టాలి ఒక్కొక్కరిని ఈ రాష్ట్రంలో నుంచి అన్న ఒక అకుట దీక్ష సంకల్పం మీ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఒకటి, ఈ యొక్క ప్రజాస్వామ్యం నాడు మనకు ఆయుధం ఓటు. ఈ ఓటుని సద్వినియోగపరుచుకుని మరి మీ ఉద్దేశాలను వ్యక్తపరిచే, అలాగే మన ప్రజాస్వామ్య సంరక్షణ కోసం, అలాగే సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం, అలాగే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని మరి వెలగట్టి కొదువ పెట్టి నీ యొక్క స్వార్థాలకో, నీ యొక్క స్వలాభాలకో వినియోగించుకున్నావంటే అది నీ ఓటుని నువ్వు గౌరవపరిచినట్టు అవుతుంది. నీ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని నువ్వే హత్య చేసినట్టు అవుతుంది. ఇవాళ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది తెలుగుదేశం. ఆశీర్వదించండి. మహిళలు ఆనాడేమన్నాడు, పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక బిడ్డకి ఇస్తున్నాడు. అతను ఒక బటన్ నొక్కితే 10 రూపాయలు మనం పెట్టి ఇచ్చేది, కానీ ఇంకో బటన్ నొక్కితే మన దగ్గరించి పరోక్షంగా లాక్కునేది 1000 రూపాయలు. మరి తెలుగుదేశం మహిళలందరూ కూడా మరి వాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి, అలాగే బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌలభ్యం, అలాగే పుట్టిన ప్రతి బిడ్డకి, చదువుకునే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు, ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు, అలాగే రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి బీమా, అలాగే యువత ఉంది ఇక్కడ, నిరుద్యోగులు ఇప్పుడు చూస్తాం ఇక్కడ గంజాయి, డ్రగ్గు, అసలు ఈ సంస్కృతి ఎప్పుడు లేదు మన దగ్గర. అలాంటిది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా చిత్తూరు జిల్లాలో కూడా ఇవాళ గంజాయి, డ్రగ్గులు సరఫరా అవుతున్నాయంటే, సో మీరు మిమ్మల్ని బానిసలు చేసి రేపు మీరు వేలెత్తకుండా, ప్రశ్నించకుండా చేయడమే దీని వెనకాల కుట్ర అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా మెగా డిఎస్సి ఉద్యోగాలు 2,30,000 ఉద్యోగాలతో
ఆరు ఇస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు ప్రతి సంవత్సరం. ఇవాళ తెలుగుదేశం మాట మీద నిలబడే పార్టీ తెలుగుదేశం. ఆనాడు కట్టుబట్టలతో వచ్చాం, ఈనాడు కడ తేలే వరకు మనంతా కూడా ఇలాగే ఈ యొక్క ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో చివరి కట్టె కాలే వరకు కూడా మన రాష్ట్రానికి మన వైభవం మనం తీసుకొస్తాము. అలాగే భారత ఇతిహాస పుటలలో మన పేర్లు చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా మళ్ళీ చరిత్రను తిరిగి రాస్తాము అన్న యువతరం. ఇవాళ మీకు కూడా ఓకట్టు వచ్చింది, చాలా మందికి మొదటిసారి ఓటు వేసే హక్కు. మరి ఆ ఓటుని మీరు సరిగా వినియోగించుకోవాలి. అలాగే మీ అందరూ కూడా ఈ నిరుద్యోగ భృతి నెలకు 3,000, అలాగే మీ అందరూ కూడా మీ మెగా డిఎస్సీ ద్వారా 2 లక్షలకు పైచులకు ఉద్యోగాలు ఇస్తామని అందులో పేర్కొనడం జరిగింది. అలాగే వృద్ధాప్య పింఛను ఈ జగన్ వచ్చాక 2 లక్షల అవ్వ తాతల యొక్క వృద్ధాప్య పింఛన్ని తీసేశాడు. 3,000 రూపాయల్ని రేపు 4,000 చేస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. మన ప్రపంచ దేశాలకే ఒక బ్రాండ్ మన చంద్రబాబు నాయుడు గారు విజన్. ఆనాడు 2014 విజన్తో వచ్చాం మీ ముందుకి. ఈనాడు 2047 విజన్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాము. ఈనాడు పార్టీలన్నీ కలిశాయి. తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ. ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి ఒక అగ్ని పర్వత విస్ఫోటన, ఈ యొక్క కూటమి ఒక పాశుపతాస్త్రం. ఈ పాశుపతాస్త్రంలో మరి అర్జునుడుకున్నట్టు అంబుల పదిలో బాణాలు మీరు సూటిగా దూసుకుపోవాలి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి మీరంతా. అంటే ఈ ఎన్నికలు మీ యొక్క భవిత గురించి, మన రాష్ట్ర భవిత గురించి, అలాగే భావితరాల నచ్చటి రాతలకు ఈ ఎన్నికల మీద ఆధారపడింది. కాబట్టి ఈనాడు ఏదైతే అభివృద్ధి జరిగిందో అంత మన తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు చేసింది. వాళ్ళ శిలాఫలకాలు పెట్టుకున్న తర్వాత పెట్టుకోవడం వరకే శిలాఫలకాలు తప్పితే ఏదీ పూర్తి చేయలేదు వాళ్ళు. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఈ జిల్లా కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే. ఏంట్రా రే నువ్వు తొడగొట్టు చాలు. అది వీళ్ళ ప్రతి వాళ్ళల్లో కూడా మరి ఆనాడు ఎలా కనబెడుతున్నాడు అందరు కూడా చూడండి. అతన్ని ఆనాడు కథం తొక్కిన ఓరు కంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని తెగిన పేగుల్ని మూటగట్టి పోరాడిన బాలచంద్రుడు అడుగుపెట్టిన సీమలు అడుగుపెట్టినప్పుడు నేను సీమ సింహాన్ని, అలాగే పౌరుషంతో ఆనాడు గాండ్రించిన బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడిని తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని, అలాగే ఈ యొక్క ఏదైతే ఫ్యాక్షనిజంని రూపుమాపడానికి ప్రతి వాళ్ళు ఈ కొడవళ్ళు కత్తులు చేతో పట్టుకున్నప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. అది కనిపిస్తుంది అతను, ఆ పిల్లాళ్ళు అందరిలో కూడా అదే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో మీరందరూ మరి భావసురాన్ని జన్మాంతర సౌరదాన్ని అంటాం. ఎందుకు కలిపారో మరి పోయిన జన్మలో ఏదో కొంతమందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరిని మనం తిరిగి పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల మంది, కోట్ల మంది అందరినీ ఒకటి చేసిన మరి నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు ఈ యొక్క అలాగే విశ్వవిఖ్యాత నటసారు భౌమ విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి, నా గురువు, నా దైవం చెప్పా నేను. పేదవాడి బాధలు తెలిసిన అన్న, అలాగే భవితకు భవిష్యత్తు ఇచ్చిన
అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయనే. ఆయనకి మనం సదా రుణపడి ఉంటాం. మనం మళ్ళీ మన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇవాళ మనంతా కూడా ఇదే వసుదైక కుటుంబంగా అందరూ కలిసికట్టుగా ఏదైతే ఉరగలుతున్న ఉత్సాహంతో ఈనాడు మీరంతా ఇక్కడ కదలొచ్చారో, రా కదిలిరా అని అన్నాడు. ఇవాళ అదే సామూహిక ఇవాళ ఈ యొక్క ఏదైతే చెప్పానో ఇవాళ 3 పార్టీలు అయితేనేమి ఇవాళ మనం ఎంపీలు కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వాటిలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ ముస్లింలకు 4% అయితేనేమి, లేకపోతే కొన్ని మనకు కావాల్సిన నిధులు వీళ్ళు గెలిపించమన్నారు, మనం అందరు గెలిపించారు. వాళ్ళు పీకిందేంటి? వాళ్ళు ఈ యొక్క విశాఖ రైల్వే జోన్ ని తీసుకురావడంలో విఫలమయ్యారు. అలాగే ఈ యొక్క ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారు. అలాగే కేంద్రం నుంచి నిధులను తీసుకురాలేకపోయారు. మరి వాళ్ళ మనం మన ఎంపీలు కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా ఇదే ఉత్సాహంతో నా సుఖం నా కార్యాధ్వరణ నా సుఖం నా నిద్ర, ఇంకా మీరు రమ్మన్న నిద్ర రాకూడదు. ఇక మీరు ఇదే దగ్గరికి వచ్చింది ఎన్నికలు. మరి మీరందరూ కూడా రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి అయిన గురజాల, అంతేనా దాంతో ఆపనా చాలా ఒకసారి యువకుడు ఉత్సాహవంతుడు, అందరికీ తలలు 4 లాంటి వాడు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. మనకు కావాల్సింది ఆనాడు ఎన్టీ రామారావు గారు కొత్త నీళ్ళని ప్రవేశపెట్టారు రాజకీయాల్లోకి. అంటే ఒక వారసత్వాన్ని ఇచ్చారు. చదువుకున్న వాళ్ళని కూడా లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి అందరిని కూడా తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. అలాగే మన తెలుగుదేశం పార్టీ మన లోక్సభ అభ్యర్థి అయిన మన దగ్గుమళ్ళ ప్రసాద్ గారిని, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎంతో అనుభవం ఉంది ఆయనకి. అన్ని మన చట్టాల మీద అన్నిటి మీద బాగా పట్టుంది, అవగాహన ఉంది ఆయనకి. ఎలా రాబట్టుకోవాలో, ఎలా సఖ్యతను పాటించాలో కేంద్రంతో ఆయనకున్న అనుభవం అంత దారపోసి, ఇక్కడ ఒక యువ రక్తం, ఇక్కడ ఒక అనుభవం, ఇద్దరు యొక్క కలయిక అవసరం. అనుభవం కూడా మనకు అవసరం. ఆవేశం, అనుభవం రెండు కలవాలి. కలిస్తేనే అదొక ఏది ఉప్పెన అదొక విస్ఫోటనం, అగ్నిపర్వత విస్ఫోటన. అదే ఒక భావి, ఒక కొత్త రాజకీయ ప్రస్తావనకు ఒక నాంది. కాబట్టి మీరందరూ కూడా 2 ఓట్లు మన సైకిల్ గుర్తుకు వేసి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నట్టు శాసనసభ అభ్యర్థిని, అలాగే సీరియల్ నెంబర్ 1 మన శాసనసభ అభ్యర్థి అయిన తమ్ముడు గురజాలని, ఆయన కూడా సీరియల్ 1 మన లోక్సభ 2 వచ్చిందా? సరే అలాగే గెలిపించుకుని మన యొక్క ఉనికిని ఆ రోజు ఎలాగైతే గౌతమ్ గుప్తా శాతకర్ని ఆనాడు మన ఉనికిని కాపాడాడో, ఆ తర్వాత ఎలా మన ఉనికిని చాటుకున్నాడో, రామారావు గారు ఎలా కాపాడారో, ఎలా చాటారో, చంద్రబాబు నాయుడు గారు ఎలా మొత్తం చాటారు, మళ్ళీ తిరిగి పునరావృతం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ఇలాగే మన కూటమి ఇలాగే మీరంతా కూడా ఒక సంఘటన శక్తిగా మన తెలుగుదేశం పార్టీకి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి మాలను మంచి స్థితిని తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని నలుచుకుని నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుడిని, ఆపదలాదుకునే కలవిషాలని యాదవుని, ఆపదలాదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనం అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, నీ బాలకృష్ణని. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై ఎన్డీఏ, జై కూటమి.
It's about time to break it down. You ready? Psycho, 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 Bali. Cycle, 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 Ramali. Psycho, Bali. Cycle, Ramali. Psycho, Bali. Cycle, Ramali. See my chellamma, akkana chinnamma, see my